రండి మిత్రగారు, రండి. అర్జెంటుగా రమ్మన్నారు. మా పిల్లలు ఏమన్నా అల్లరి చేశారా? అల్లరి కాదు మిత్రగారు, చిన్నపాటి యుద్ధమే జరిగింది. బాలు జున్ను కాస్తుంటే మా లక్కీకి తగిలేది. చూసాడాలి కదా, తగలేదు కదరా. అది నా బాటిల్ ఇవ్వు. బాటిల్ నీది, వాటర్ స్కూల్ది. స్కూల్ వాటర్ అయితే తను పట్టుకున్న బాటిల్ నువ్వెలా తాగుతావు? నీకు కావాలంటే నీ బాటిల్తో పట్టుకో. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పట్టుకోరా. ఏయ్ నిన్ను. ఆగండి, ఏమైంది? ఎందుకు కొట్టుకుంటున్నారు? పదండి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి. మిస్, అది జరిగింది మిత్రగారు. తన బాటిల్లో వాటర్ తాగారని మీ పిల్లలు, అది స్కూల్ వాటర్ అని ఈ పిల్లలు గొడవ పడ్డారు. ఏంటమ్మా, మీ బాటిల్తో మీరు వాటర్ పట్టుకుని తాగాలి, కానీ పక్కవారి బాటిల్లో తాగితే ఎలా? తప్పు కదా? తప్పేముంది? ఇది స్కూలు, ఇక్కడ పిల్లలు అన్నీ షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాలి, కానీ అవతల వాళ్ళు ఇష్టపడితేనే, అంతేకాని బలవంతంగా లాక్కోకూడదు. ఎవరి ప్రైవసీ, ఎవరి ఫ్రీడమ్ వాళ్లకుండాలి. ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఇప్పటి నుంచి పిల్లల్ని సెల్ఫిష్ అవ్వమని చెప్తున్నారా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్తున్నాను. ఆగండి, ఇది పిల్లల గొడవ. వాళ్ళు గొడవ పడతారు, మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు. లక్కీ, జున్ను, మీ ఫ్రెండ్స్తో హ్యాండ్ కలపండి. కలపండి, ఇవ్వండి. దట్స్ గుడ్. ఇంకెప్పుడు మీరు గొడవ పడకూడదు. కలిసి చదువుకోవాలి, ఆడుకోవాలి. ఓకే? థ్యాంక్స్ మిత్రగారు, జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేద్దామని పిలిచాను. రేపు స్కూల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉంది. మీ పిల్లలు పేర్లు ఇచ్చారు. లక్ష్మి గారిని తీసుకొని తప్పకుండా రండి. ఈ రోజే లాంగ్ డ్రైవ్ మిస్ అయిందనుకున్నాను, రేపు కూడా మిస్ అయిందా? షూర్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే.